హలో గైస్, మనమైతే మొగిలీశ్వర దేవస్థానంకి అయితే వచ్చేసాము. నాకైతే దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఇక్కడైతే వెండి బల్లో బంగారు బల్లో నాకు కరెక్ట్గా తెలీదు, అక్కడ కూడా మొక్కొని వచ్చినాం అనమాట. చాలా బాగుంది, అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈరోజు పైగా కార్తీక సోమవారము కాబట్టి సూపర్గా ఉంది. మీరు కూడా విజిట్ చేయండి మొగిలీశ్వర దేవస్థానాన్ని దగ్గరలో ఉంటే. బస్లో నుండి వ్యూ చూపిస్తాను, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఉండండి. సూపర్ ఉంది కదా. లక్కీ గాడు ఈటింగ్ బిస్కెట్స్. లక్కీ చూడు, అయ్యయ్యా క్రీమ్ తినేసి బిస్కెట్స్ అంతా పడేస్తాడు. గైస్, ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నాం ముల్బాగుల్లో. అసలు దర్శనం అయింది, ఫ్రీగా ఉన్నింది ఈరోజు, ఎవ్వరు లేరు, బాగా జరిగింది దర్శనము. సో ఎవరైనా దగ్గరలో ఉంటే విజిట్ చేయండి, చాలా బాగుంది ప్రతి ఒక్కటి. లోపల వీడియోస్ ఫొటోస్ నాట్ అన్నారు కాబట్టి తీయలేదు. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన హరిభాజన హరి హరిభా. మాట్లాడు, ఏమో మాట్లాడు. ఏంద్రా అది? ముల్బాగుల్లో వినాయక స్వామి గుడికి వచ్చాము. ఎక్కడంటే ఆంజనేయుడు గుడి అని చెప్పాను కదా, దానికంటే కొద్దిగా దగ్గరలోనే ఉంది, అది ఎక్కువ దూరం ఏం కాదు. చాలా బాగుంది ఇక్కడైతే. అసలు ఇది చూడండి, కన్స్ట్రక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు పీస్ఫుల్గా ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా అంత పీస్ దొరకలేదు, అంత పీస్ అనిపిస్తుంది నాకు ఇక్కడ. నెక్స్ట్ అయితే కోట్లింగాలకి వెళ్ళిపోదాం. కొండ ఎటెలాయే మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ ఎటెలాయే మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కట్టెదుర వైకుంఠము కాణ చై కట్టె 150 స్టెప్స్ ఉన్నాయంట బంగారు తిరుపతి. ఇదిగోండి, ఇవన్నీ ఎక్కాలి ఇప్పుడు. ఒక స్టేజ్లో ఈ బొట్టు పెట్టి పంపిస్తున్నారు, సెకండ్ స్టేజ్లో దేవుడు ఉన్నాడు. చూసుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చేసినాము. గోయింగ్ అవుట్. బంగారు తిరుపతిలో ఉన్నాము, దర్శనం అయిపోయింది, దర్శనం బాగా జరిగింది. నెక్స్ట్ కోటిలింగాలు. ఇక్కడ బంగారు తిరుపతిలో ఇంకొక టెంపుల్ ఉందంట. ఇటు సైడ్ వ్యూలో ఒకటి, ఇటు సైడ్ వ్యూలో ఒకటి చూడండి. అక్కడైతే ఇటు సైడ్ వెంకటేశ్వర స్వామి, అటు సైడ్ ఏందత్త? ఏ టెంపుల్ అటు సైడ్? ఓకే, వెళ్ళి చెప్తాను. గైస్, అటు సైడ్ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇటు సైడ్ కూడా స్టెప్స్ ఉంది.
మరి ఏముందో చూద్దామని చెప్పి అయితే నేను వస్తా ఉన్నాను. నా వెనక లక్కీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మంకీస్ దా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఎందుకులేండి, అటు సైడ్ ఏం లేనట్టుంది. ఊరికే రిస్క్ ఎందుకు, వెళ్ళి చెక్ చేద్దాం. రిస్క్ లేనిదే లైఫ్లో ఏందంటారు, డైలాగ్ ఉంది కదా, రిస్క్ చేయకపోతే లైఫ్లో మిగిలేదు రస్కే మామ అనే డైలాగ్ ఉంది కదా. సో అదనమాట మ్యాటర్. ఉన్నట్టుంది ఏదో. చూద్దాం ఫాస్ట్గా వెళ్దాం పదండి. పైన టెంపుల్ ఉందా? అవునా, ఓకే, లక్ష్మీ అమ్మవారు ఉన్నారంట. ఇదే టెంపుల్ గైస్. దర్శనము ఇంకా అక్కడ ఫోన్స్ అలో లేదు కాబట్టి నేను వీడియో చేయలేదు. ఇంకా ఈ గ్యాప్లో మంకీ అటాక్ జరిగిందనమాట మా అందరి మీద అండ్ నా మీద కూడా. సో తప్పించుకొని ఎలాగోలాగా పైకి ఎక్కేసినాము. ఇదిగోండి, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి వస్తే. చూడండి అక్కడ ఏమనింది, షాక్ లో ఉన్నాడు. అట్లా కొట్టింది, స్ట్రోక్ ఇక్కడ ఎక్కేసింది అనమాట తల మీద. తప్పించుకొని పరిగెత్తుకొని వచ్చేసినాం అనమాట. పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ఫుల్. కేజీఎఫ్కి వచ్చా, కోటిలింగాలకు వచ్చా. చూద్దాం వ్లాగ్. ఫైనలీ ఇట్ హ్యాపెండ్. కోటి లింగాలు. ఫైనలీ ఇట్ హ్యాపెండ్. కోటి లింగాల్లో ఉన్నానన్నమాట. చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయి అసలు. వావ్, చూడండి. సో నైస్ కదా. తీసుకో. ఏం చేస్తాను వాళ్ళకి? సరే బా, ఫ్లవర్స్ వేస్తాన్నావా? ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో. ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో. శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో. అతని పాదము చందన వెలిగే హారతివో. పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో. ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో. శివ హృదయం కరిగించే ఆ పంచ. కోటి లింగాల దగ్గర ఉన్నాం. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. పైగా ఈరోజు కార్తీక సోమవారం అని అందరూ దీపాలు పెడుతున్నారు. చూడండి, చాలామంది ఉన్నారు ఈరోజు. నార్మల్గా తక్కువ ఉంటారంటే ఈరోజు చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. చూడండి ఎంత బాగున్నాయో. ఎటు చూసినా లింగాలే.
చూస్తుంటే లింగాలు అయితే ఫుల్ ఎండగా ఉంది, అసలు చాలా ఉన్నాయి. ఎన్ని చూపించినా అవే సైజే, చిన్నవి పెద్దవి, కాబట్టి ప్రతి ఒక్కటి చూపించట్లేదు. కోటి లేవంట, ఎంతో చెప్తున్నారే 90,000 సంథింగ్ ప్లస్ ఎంతో ఉన్నాయంట. చూడండి ఇంకొక లింగం ఉంది, కనిపిస్తుందా? పెద్ద లింగం ఇది కూడా. ఇక్కడ నంది కనిపిస్తుందా? ఫైనల్లీ కోటి లింగాలు టూర్ కంప్లీటెడ్, ట్రిప్. చూడండి అలసిపోయామన్నమాట. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి చాలామంది ఉన్నారు, దర్శనానికి చాలా లేట్ అయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.